గత 2, 3 వారాలుగా విశాఖపట్నంలో టీసీఎస్‌తో పాటు ఉర్సా అనే కంపెనీకి 60 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 99 పైసలకే ఇచ్చేసింది, దారాదత్తం చేసేసింది అనేది ఒక ప్రచారం. కందుల రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన యూఎస్‌లో ఉన్నారు. దీనికి కేటాయించిన భూమికి సంబంధించిన వివాదం మీకు తెలుసు. ఎక్కడి నుంచి మొదలయ్యింది? దీనికి ఒక క్లారిటీ దిశగా మనం వెళ్ళగలమా సార్ ఇప్పుడు? చాలా అంశాలు ఇందులో వచ్చినాయి డిస్కషన్కి. ఇవన్నీ మాట్లాడాలంటే చాలాసేపు పడుతుంది, కానీ లెట్ us బిగిన్ విత్ వాట్ సాక్షి సెడ్. సాక్షి వాళ్ళు ఏం రాశారు? సాక్షి అంటే వైఎస్ఆర్సీపీ వాయిస్ కాబట్టి ప్రతిపక్షం ఏముంటుంది అనేది అర్థమవుతుంది మనకి. వాళ్ళు ఏమంటారు? కేంద్ర సంస్థలకు కోట్లలో, ఉర్సాకు ఊరికే అని హెడ్లైన్ తోటి ఇప్పుడే నువ్వు చెప్పినట్టు పెద్ద కథనం రాశారు. నేను కూడా చూశాను ఆ కథనం. అవును. దీనికి అర్థం ఏంటి? కేంద్ర సంస్థలకేమో కోట్ల రూపాయలకి ఇచ్చారు స్థలాలు లేక ఎకరాలు, వేరేజ్ ఉర్సా అనే కంపెనీకి మాత్రం ఊరికినే ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్టా కాదా? అది మరొక బ్లేటెంట్ లై. వాళ్ళకి మొత్తం ఇచ్చింది 60 ఎకరాలు. అందులో 3.5 ఎకరాలు ₹1,00,00,000 చొప్పున, మిగతా 56 చిల్లర ఎకరాలు ఎకరం ₹50,00,000 చొప్పున. సో ఈ హెడ్లైన్లో రాసిన 2 పాయింట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చాబద్ధాలు. ఎకరం 99 పైసలకి ఇవ్వలేదు అర్సా అనే కంపెనీకి. అది క్లియర్గా ఇప్పటికీ 100 సార్లు గవర్నమెంట్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆ ప్రమోటర్స్ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. అది కాదు అని నిరూపించేటువంటి ఏదైనా ఆధారం ఉందా? ఏ ఆధారమూ లేదు. ఊరికినే జస్ట్ ఒక బురద వెళ్ళే ప్రయత్నం, లేకపోతే ఒక ఆరోపణ చేసి వదిలేస్తే అది ప్రజల్లో ప్రచారం అవుతుందిలే, ఎకరం 99 పైసలకి ఇచ్చారు ఊరు పేరు లేని కంపెనీకి అని అనుకుంటారులే జనం అనేది. సో అది ఒక పెద్ద అబద్ధం. అయితే ఇక అసలు విషయానికి వస్తాను. అమరావతిలో ఇచ్చినటువంటి ల్యాండ్స్ని కంపేర్ చేస్తున్నాడు. గుర్తుంచుకోండి, అమరావతిలో 2015-16 ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకి భూములు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వాటిని కంటిన్యూ చేశాడా? వాటిని మరి కట్టుకోమని చెప్పాడా? కట్టే విధంగా ఎంకరేజ్ చేశాడా? ఏమి చేయలేదు కదా. వీటిని తీసుకొని వైజాగ్లో ఇచ్చిన భూమితో ఎట్లా కంపేర్ చేస్తారు? సంబంధం ఏంటి అసలు వైజాగ్లో ఇచ్చిన భూమికి దీనికి? ఏమంటే అమరావతిలో ఇచ్చిన స్థలాలు అమరావతి క్యాపిటల్ సిటీలో, క్యాపిటల్ రీజియన్లా కాదు గోపి, గుర్తుంచుకోవాల్సింది. ఇవన్నీ క్యాపిటల్ సిటీలో, మెయిన్ క్యాపిటల్ ఇది. వేరే వైజాగ్లో కాపులుప్పాడ అనేది దూరంగా ఉంటుంది. కాపులుప్పాడ సిటీ కాదు. సిటీలో ₹1,00,00,000 ఇచ్చారు. మళ్ళీ 3 ఎకరాలు ఇచ్చారు కదా, 3.5 ఎకరాలు. అవును, అది సిటీలో ఇచ్చారు. ఇక సెకండ్ పాయింట్ ఏంటి? జనరల్గా వీళ్ళు విమర్శిస్తుంది కొత్త కంపెనీ అని కదా. కొత్త కంపెనీ 2 నెలల ముందు రిజిస్టర్ అయ్యింది. దాని క్యాపిటల్ 10 లక్షల, సబ్జెక్ట్ టు కరెక్షన్ 10 లక్షలు సంథింగ్. సో ఇలాంటి కంపెనీకి ఎలా ఇస్తారు? వారికి ఉన్న అర్హతలు ఏంటి అనే దాని మీద ప్రధానమైనటువంటి ప్రశ్న. తర్వాత ఆ సతీష్ అబ్బూరి, దీని ఆరిజిన్ ఏంటంటే ద వైర్ అనే వెబ్సైట్లో స్టోరీ వచ్చింది. బాలకృష్ణ అని చెప్పి రిపోర్టర్ అతను రాశాడు. అతను రాసిన రిపోర్ట్లో ప్రధానమైన పాయింట్లు ఏమిటంటే, ఆల్రెడీ ఒక పాలసీ ఉంది వీటికి సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్కి సంబంధించి, కంపెనీస్కి సంబంధించి. ఆ పాలసీ ప్రకారమే ఇచ్చారు ఇవ్వడం. అయితే ఏ కంపెనీకి అయితే ఇచ్చారో, ఈ అర్సా క్లస్టర్స్ అనే కంపెనీ, దాన్ని పరిశీలిస్తే అది కొత్త కంపెనీ అని అర్థమవుతోంది. 2 నెలల క్రితమే హైదరాబాద్లో రిజిస్టర్ చేశారు. ప్లస్ ఆ కంపెనీకి ఇక్కడెక్కడ ఆఫీస్ ఉన్నట్టుగా ఎటువంటి ఆధారం దొరకడం లేదు. ఇవన్నీ కూడా కన్సర్న్స్, అంటే ఆందోళన కలిగించే విషయాలు అన్నట్టుగా ఆ కథనం రాశారు. అంతవరకు ఆ కథనం అంతా కరెక్టే. ఏంటి జెన్యూన్ కన్సర్న్స్ ఏంటి? ఇదేదో కొత్త కంపెనీలా ఉంది, మొన్న ఈ మధ్యనే పెట్టారే, మరి ఇటువంటి కంపెనీకి వీళ్ళు పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పెట్టడానికి ల్యాండ్ ఇస్తున్నారు, ఏమిటి ఇది అని ఒక వ్యాలిడ్ క్వశ్చన్స్ కొన్ని రైజ్ చేశారు. బాగానే ఉంది. దాన్ని పట్టుకొని సాక్షి వాళ్ళు కథనం రాసుకున్నారు. కథనం రాసుకున్నప్పుడు ఎట్లా రాశారంటే, వైర్లో వచ్చిన కథనాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాశారు. రాసి వీళ్ళ పైచం కొంత జోడించారు దానికి. అప్పుడు ఏమైందో తెలుసా గోపి? వెంటనే ఆ వైర్ కరస్పాండెంట్ ట్వీట్ చేశాడు, నా స్టోరీని మొత్తం కాపీ కొట్టి యాజ్ ఇట్ ఈజ్గా వేసుకొని వాళ్ళు ఏది ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా రాసుకున్నారు అని. దాన్ని ఢిల్లీ నుంచి కూడా కొంతమంది రీట్వీట్ చేశారు. రాజ్దీప్ సర్దేశాయ్ ఇట్లాంటి వాళ్ళు ఈ విధంగా కాపీ కొట్టారు. జర్నలిస్టిక్ ఇంటిగ్రిటీ లేదా?
ఈ విధంగా వేరే వాళ్ళు చేసిన కష్టాన్ని నీ నీ స్టోరీ కింద ఎట్లా వేసుకుంటావు నువ్వు అని. దాంతో పరువు పోయింది. ఇదొక స్టోరీ కింద చూస్తారు. బట్ వాళ్ళకున్న అర్హతల గురించే మెయిన్ చూస్తారు. నేను వస్తా, దానికి వస్తా, నీకు జస్ట్ చెప్తున్నా అంతే. దీని దీని నేపథ్యం గురించి చెప్తున్నా, వస్తాను ఆ పాయింట్. ఫైన్ 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 ప్లీజ్. అయితే ఆ పరువు పోయి చివరికి ఆ కరెస్పాండెంట్ని బతిమలాడుకొని నీ పేరు కూడా మేము అందులో రాస్తాము, ఇట్లా వైర్లోంచి తీసుకున్నాము అని చెప్పి అని మళ్ళీ ఆ టీవీలో వేసుకున్నారు. వేసుకున్న తర్వాత అతను ట్వీట్ రిమూవ్ చేసినట్టున్నాడు ట్విట్టర్లో. బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా అంటే ఇక్కడ ఏదో వీళ్ళు నిజంగానే ఏదన్నా పరిశోధన చేసి కొన్ని విషయాలు వెలికితీసి బయటకు చెప్తే మంచిదే రాష్ట్రానికి, కానీ కనీసం అది కూడా చేయలా. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటి, ఇది 2 నెలల క్రితం పెట్టిన కంపెనీ కదా, కొత్త కంపెనీకి ఇవ్వడం కరెక్టేనా అనే ప్రశ్న వాళ్ళు లేవనిస్తే, వీళ్ళేమో దానికి మసాలా కలిపి 2 నెలల క్రితం వచ్చిన కంపెనీకి ఇచ్చేశాడు. అది వేరే వాళ్ళు ఎవరైనా ఆ ప్రశ్న వేయొచ్చు, వేసేటువంటి అధికారం ఉన్నది, కానీ వైఎస్ఆర్సీపీకి లేదు అది. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉండగా చాలా కంపెనీలకి ఇదే విధంగా కొత్త కంపెనీలకి ల్యాండ్ ఇచ్చారు. నీకు 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను, ఎక్కువ ఎగ్జాంపుల్స్ కాకుండా. వీళ్ళు ఒక కంపెనీకి ఇచ్చారు, స్మైల్ ఆ కంపెనీ పేరు, సబ్స్ట్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా లిమిటెడ్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ. ఈ కంపెనీ పెట్టింది ఎప్పుడు అంటే 2023 జూలై 26వ తేదీన ఇన్కార్పొరేషన్ అంట. అదే 2023లో వీళ్ళు దీనికి ల్యాండ్ ఇచ్చారు. ఎంత ల్యాండ్ ఇచ్చారు? 60 ఎకరాలు ఇచ్చారు, 50 లక్షల ఎకరం చొప్పున. అది జీవో కూడా ఉంది. అట్లాగనే మైండ్ స్పేస్ ఐటీ పార్క్ అనేది, అంటే వీళ్ళు ల్యాండ్ గురించి, ల్యాండ్ తక్కువకి ఇవ్వడం గురించి, ఉచితంగా ఇవ్వడం గురించి మాట్లాడుతున్నారు కదా. మైండ్ స్పేస్ ఐటీ పార్క్ అని చెప్పి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈ కంపెనీకి మైండ్ స్పేస్ ఐటీ పార్క్ అనే దానికి 350 ఎకరాలు ఇచ్చారు హిందూపురంలో, అనంతపురం డిస్ట్రిక్ట్. ఎప్పుడు ఇది? 2007లో, 2005లో ఇస్తే వాళ్ళు 2023 వరకు ఏమి పెట్టలే. అక్కడ పెట్టకపోతే వెంటనే వాళ్ళకి నోటీస్ ఇచ్చి తీసుకోవాలి కదా. మరి లెక్క ప్రకారం, వీళ్ళు చెప్పే నీతుల ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ చేత ఒక అప్లికేషన్ పెట్టించుకొని ఆ కంపెనీ పేరు మార్చేసి నియోజన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ మార్చి చేంజ్ ఇన్ లైన్ ఆఫ్ యాక్టివిటీ అట, అంటే ఆ యాక్టివిటీ కూడా మార్చేశారంట. అంతకుముందేమో మైండ్ స్పేస్ అని చెప్పి ఐటీ పార్క్ అన్నారు, ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి వేరే మార్చేసుకున్నారు. అంటే దేనికి పడితే దానికి ఇచ్చుకోవచ్చు అనమాట, ఐటీ కాకుండా. ఎంత తక్కువ కాదు, 350 ఎకరాలు. 350 ఎకరాలకి ఆ విధంగా దాని పేరు మార్చుకోవడానికి అనుమతించి, దాన్ని కొత్తగా ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి మార్చుకోవడానికి అనుమతించి జీవో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ రకమైన మోరల్ రైట్ ఉంది అనేది దీన్ని క్వశ్చన్ చేయడం. సరే, ఇక ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇట్లాంటివి ఎలా జరిగినాయో. చాలా మంది ఏమంటారు, ఏమంటే జగన్ చేస్తే వీళ్ళు చేయాలా? పొరి వైసీపీకి అర్హత లేదని అనుకుందాం. సాధారణ ప్రజల నుంచి ఈ ప్రశ్న వస్తే, ఈ ఉర్సా కంపెనీకి ఇలా ఇవ్వడం కరెక్టా? కొత్త కంపెనీ. అదే, అవును. తర్వాత దాని గురించిన వెబ్సైట్లో కూడా ఏమీ లేదు. ఒక అపార్ట్మెంట్లో ఉన్న ఒక ఫ్లాట్ అడ్రస్ ఉంది. ఇది కరెక్టా అనే దాని గురించి వస్తాయి. అవును. అయితే ఇక్కడ రెండు వైపులా మాట్లాడతాను నేను విషయం. దాని మీద ఆ రకంగా కన్సర్న్స్ రైజ్ చేయటం, క్వశ్చన్స్ రైజ్ చేయటం కరెక్టే, అందులో ఏం సందేహం లేదు. ఇంత కొత్త కంపెనీకి ఇచ్చారు, ఇది వీళ్ళు డేటా సెంటర్ పెట్టగలరా? ఇంత కెపాసిటీ ఉందా? లేదు, ఒక 60 ఎకరాలు ఇవ్వడం కోసం విశాఖపట్నంలో ఈ పని చేశారా అనే ప్రశ్న రావడం సహజం. అయితే 2 నెలల క్రితమే కంపెనీ పెట్టారు అనేదేమి అంత ఇంపార్టెంట్ పాయింట్, అంత పెద్ద వ్యాలిడ్ పాయింట్ కాదు. అలాగే వాళ్ళకి హైదరాబాద్లోనూ ఆంధ్రాలోనూ ఆఫీస్ లేదు అనేది కూడా కాదు. కొత్తగా కంపెనీ పెట్టినప్పుడు న్యాచురల్గా ఏముండవు. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకి మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి, లేకపోతే పెద్ద లెగసీ కంపెనీస్ ఉంటాయి, అవి ఎప్పటి నుంచో ఉంటాయి. టీసీఎస్ ఉందనుకోండి, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఐటీ స్పేస్లో అప్పటికప్పుడు వచ్చే కొత్త కంపెనీలు చాలా ఎక్కువ ఉంటాయి. ఫేస్బుక్ అనేది అంత ముందు అసలు లేదు కదా, దానికి ఏమైనా పేరెంట్ ఉందా? సడన్గా వచ్చింది ఎప్పుడో, 15 ఏళ్ల కిందట ఏమో సడన్గా ఒకరోజు వచ్చింది.
విదిన్ 1 or 2 years పెద్ద కంపెనీ అయిపోయింది. ఇవాళ ప్రపంచంలో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్, అది అందరికీ తెలుసు. గూగుల్ ఉంది, సడన్ గా వచ్చిందో ఒక సంవత్సరం 2 సంవత్సరాల పెద్ద కంపెనీ అయింది. అదేంటండి 70 100 ఏళ్ల నుంచి ఉన్నటువంటి కంపెనీల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది గూగుల్ అనే కంపెనీ. ఐటీ స్పేస్లో ఆ విధంగా అప్పటికప్పుడే టెక్నాలజీ ఆధారితంగా వచ్చే కంపెనీలు చాలా క్విక్గా పెద్ద కంపెనీలుగా మారతాయి. అది అందరూ చూస్తున్న విషయమే. చాట్ జీపీటీ అందరికీ తెలుసు కదా గోపి, ఎవరైనా విన్నారా? చాట్ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మొట్టమొదటిసారిగా ఒక ప్రొడక్ట్ని ప్రవేశపెట్టింది మార్కెట్లో. ఇవాళ చాట్ జీపీటీ అనేది ఎన్ని $1 బిలియన్ లెక్కలేదు అసలు దాని విలువ. అంతా కలిపి వచ్చి 4-5 ఏళ్ళు కాలేదండి కొత్త కంపెనీ అంటే. ఎన్నో ఎప్పటి నుంచో ఉన్నటువంటి అనేక ఐటీ కంపెనీల కంటే ఎక్కువ విలువ ఉంది దానికి. సో ఐటీ ఫీల్డ్లో ఇటువంటివి జరుగుతాయి. కొత్తగా కంపెనీ రావడం అనేది పెద్ద ఆశ్చర్యకరమేమి కాదు. ఒక కొత్త ఏరియాలో మనం ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్నప్పుడు కొత్తగా పెడతారు కంపెనీ. ఈవెన్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఈ మధ్య కొత్తగా పెట్టినాయి, కొన్ని కొత్త కంపెనీలు పెట్టినాయి, వాళ్ళు కూడా పెట్టుకున్నారు. వాళ్ళు చాలా లేట్గా పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత పెట్టారు. అది చూసి ఓ ఈ ఏరియాలో ఇంత ఉందా వ్యవహారం అని. సో బై ఇట్ సెల్ఫ్ అదేమీ పెద్ద నెగిటివ్ పాయింట్ కాదు. అయితే ఆ క్వశ్చన్ రైట్ చేయటం వరకు కరెక్టే, కొత్త కంపెనీ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని. అదేవిధంగా వాళ్ళు ప్రమోటర్స్ ఏం చెప్తున్నారంటే, మేము కొత్తగా కంపెనీ పెట్టాము అమెరికాలో, దాని సబ్సిడరీని ఇంకా కొత్తగా పెట్టాము ఇక్కడ, దీనికి పెద్ద ఆఫీసు లేదు, వ్యవహారం లేదంటే మేమేమి పెట్టలేదు ఆఫీసులు ఇప్పుడు, ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్ అగ్రిమెంట్ కుదిరిన తర్వాత అప్పుడు మా యాక్టివిటీ స్టార్ట్ చేస్తాము, అప్పటి వరకు మేము లీన్ మోడ్లో ఉన్నామని చెప్పారు. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అది. ఆ ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా కాదనడానికి కూడా లేదు. ఆ ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా అంగీకరించండి నేనేం అంటలేదు, కానీ దాన్ని పూర్తిగా డిస్మిస్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఏమీ లేకుండా ఒక ఐటీ కంపెనీ ఆ గవర్నమెంట్తో ఎటువంటి అండర్స్టాండింగ్ లేకుండా, అగ్రిమెంట్ లేకుండా ఇక్కడికి వచ్చి పెద్ద ఆఫీస్ ఎందుకు పెడతారు? ఏం పని వాళ్ళకి లేదు కదా ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఇంతవరకు ఆ కంపెనీ తోటి అగ్రిమెంట్ ఏమీ లేదు. గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ వాజ్ ఓన్లీ అన్ MOU, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అవగాహన పత్రం అంతే, ఇంతవరకు ఏమీ లేదు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటంటే, అందరూ విమర్శిస్తుంది, అది మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది కదా, అదేంటి వీళ్ళకి తెలిసిన వాళ్ళంతా తెలుగుదేశానికి సన్నిహితులైన వ్యక్తులు కాబట్టి ఇందులో ఏదో మతలబుండి ఉంటుంది, వీళ్ళు కావాలని ఇచ్చుకుంటున్నారు అనేది. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి సన్నిహితులు, తెలిసిన వాళ్ళు అనే మాటలు ఎటువంటి సందేహం లేదు. ఇందులో ఒకళ్ళు వీళ్ళు ఇచ్చిన పేర్లలో జై తాళ్ళూరి అని ఉన్నారు. ఆయన తానాకి పాస్ట్ ప్రెసిడెంట్, గతంలో ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న నిరంజన శృంగవరపు గారు కూడా ఇందులో వన్ ఆఫ్ ది ప్రమోటర్స్ అని వాళ్ళు ఇచ్చిన లిస్టులో చూశాను నేను. అవును. ఇది కాకుండా జనరల్గా ఇందులో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది బహుశా తెలుగుదేశంతో అసోసియేట్ అయిన వాళ్ళు అని అనుకోవడానికి ఆస్కారం ఉంది. కొంతమంది యాక్టివ్గా ఉంటారు, కొంతమంది యాక్టివ్గా ఉండరు, కానీ జనరల్గా ఎన్ఆర్ఐలో ఒక విభాగం, అందులో తానా అలాంటి సంస్థలు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ తోటి సన్నిహితంగా ఉన్నాయి అనేది వాస్తవం. సో ఆ రకంగా వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. తెలిసిన వాళ్ళు కాబట్టే వాళ్ళకి ఈజీ యాక్సెస్ కూడా వచ్చి ఉంటుంది. అంత మాత్రం చేతనే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా అవినీతిమయం అని చెప్పి కంక్లూజన్ రావచ్చా అనేది ఒక ప్రశ్న. ఈ విషయంలో ప్రభుత్వం ఏం చెప్తోంది? పదే పదే మేము కన్విన్స్ అయ్యాము వాళ్ళ కేపబిలిటీ ఉందని, వాళ్ళు రైట్ చేయగలరని, వాళ్ళకి టెక్నాలజికల్ స్ట్రెంగ్త్ ఉందని, ఫైనాన్షియల్ బ్యాండ్విడ్త్ ఉందని కన్విన్స్ అయిన తర్వాతనే మేము అన్ని డ్యూ డెలిజెన్స్ చేసిన తర్వాతనే చేశామని ప్రభుత్వం చెప్తోంది, ఆ ప్రమోటర్స్ చెప్తున్నారు. మనం గోపి ఇక్కడ ఫైనల్గా ఆలోచించాల్సింది ఏంటంటే, దీనివల్ల రాష్ట్రానికి నష్టమా? అంతే కదా అల్టిమేట్గా. కాబట్టి వాళ్ళు సరైన కంపెనీ కాకపోతే, మంచి కంపెనీ కాకపోతే, జెన్యూన్ కాకపోతే నష్టం జరుగుతుంది, లేదా దీని వెనక ఏదో అవినీతి కార్యక్రమం ఉన్నది, అందువల్ల ఇచ్చారు. ఇవి ప్రధానంగా కన్సర్న్స్ కదా ఎవరికైనా. ఇక్కడ చూడాల్సింది ఏమిటంటే, ప్రొవిజన్స్ ఏమున్నాయంటే, ఈ ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించి ఇక్కడ ముందు ఒక పాయింట్ చెప్పాలి. ఇది వీళ్ళు 50 లక్షలకి ఇస్తున్నారు కదా కాపులపాడులో, ఇది 50 కోట్లు అని అంటారు. అంటే అది ఊరికే కేర్లెస్గా విసిరేటువంటి ఒక నంబరు.
50 కోట్ల రూపాయలకి సాక్షి వాళ్ళు తీసుకుంటారా ల్యాండ్ని? తీసుకుని అక్కడ డేటా సెంటర్ పెడతారా? పెట్టగలరా? ఒక క్వశ్చన్ వేస్తున్నాను నేను. 50 కోట్లు అంటే ఎంత అయింది? 3,000 కోట్లు అంటున్నారు కదా వీళ్ళు. 3,000 కోట్ల రూపాయలని స్టేట్ గవర్నమెంట్కి కట్టి 2 ఏళ్లలో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ని వీళ్ళు పెట్టగలరా నిజంగా జెన్యూన్గా? అంటే ఊరికే అందరూ విమర్శిస్తారు. ఈవెన్ టీడీపీ కూడా ఏదన్నా వైఎస్ఆర్సీపీ చేసినప్పుడు ఎకరం ఇన్ని ఎకరాలు ఇచ్చారు, ఎకరం 100 కోట్లు, 50 కోట్లు, 30 కోట్లు, 10 కోట్లు అంటారు. కాదను నేను, వీళ్ళు కూడా అదే పని చేస్తారు. బట్ దానికి నిజంగా అంత వాల్యూ ఉంటుందా? విశాఖపట్నంలో కాపులపాడులో ఎకరం 50 కోట్లు ఉంటుందా? హైదరాబాద్లో కొనుక్కోవచ్చు. హైదరాబాద్లో కూడా 50 కోట్లు లేదు. 50 కోట్లు అనేది ఊరికే జనానికి చూపించడానికి వచ్చేటువంటి ఒక నంబరే కానీ యావరేజ్ రేట్ ఈజ్ వెరీ వెరీ లో ఈవెన్ ఇన్ హైదరాబాద్. కాబట్టి ఎక్కడో విశాఖపట్నంలో, అది కూడా ఊరవతల కాపులపాడులో 50 కోట్లు అయితే అతిశయోక్తి. అది పక్కన పెడితే ఈవెన్ దెన్ ఇది గవర్నమెంట్ ఆస్తి కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది కదా. ఈ ప్రొవిజన్ ఏమైనా ఉందో తెలుసా ఇందులో? ఇది ఏపీఐసి ల్యాండ్ అలాట్మెంట్ రెగ్యులేషన్స్ 2023. అందులో ఉన్న దాని ప్రకారం కంపెనీకి ల్యాండ్ అలాట్ చేస్తామని ఎంఓఏలో ఉంది. ద ల్యాండ్ విల్ బి అలాటెడ్ టు ద కంపెనీ త్రూ ఏ సేల్ అగ్రిమెంట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఇంతవరకు ఆ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వలేదు, ఈ రేట్లో మీకు ఇస్తామని చెప్పారు. ఇచ్చిన తర్వాత కూడా సేల్ ఉండదు, సేల్ అగ్రిమెంట్ మాత్రమే ఉంటుంది. ఎందుకు సేల్ అగ్రిమెంట్ మాత్రమే ఉంటుంది? వీళ్ళు ఎంఓఏలో చెప్పినట్టుగా అందులో ఉన్న షరతుల ప్రకారం 2 ఏళ్లలో మొదటి ఫేజ్ను పూర్తి చేయాలి. పూర్తి చేయకపోతే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటాము అని చెప్పారు. ఒకసారి ల్యాండ్ని 50 లక్షలకో కోటి రూపాయలకో సేల్ చేస్తే మీరు వెనక్కి తీసుకోలేరు. అదేవిధంగా చాలా జరిగినాయి ఇప్పటిదాకా. అందుకని ఇందులో ఏమనుందంటే ద కంపెనీ త్రూ ఏ సేల్ అగ్రిమెంట్ అని క్లియర్గా రాశారు, విచ్ విల్ అవుట్లైన్ స్పెసిఫిక్ కండిషన్స్ related to the project's implementation as per the detailed project report submitted by the company. మీరు ఏవైతే మాకు చెప్పారో డిపిఆర్లో ఆ ప్రకారం 2 ఏళ్లలో మొదటి దశ నిర్మాణం పూర్తి చేయాలి అనే కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేసేంత వరకు సేల్ అగ్రిమెంట్ మాత్రమే ఉంటుంది, సేల్ డీడ్ ఉండదు. ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఏమన్నారంటే సేల్ డీడ్ ఎప్పుడు చేస్తారంటే, అంటే యాక్చువల్గా ఎప్పుడు అమ్ముతారు అంటే, సేల్ డీడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ ఆఫ్టర్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మీనింగ్ అంటే అర్థం ఏంటి? ద కంపెనీ మస్ట్ ఫుల్ఫిల్ ఇట్స్ కమిట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ విదిన్ అగ్రీడ్ టైమ్ లైన్స్. మీరు ఎంత పెట్టుబడి పెడతామన్నారో అంత పెట్టుబడి పెట్టారా లేదా, మీరు ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారో అంతమందికి కల్పించారా లేదా అనే కండిషన్స్ ఫుల్ఫిల్ అయిన మేరకి మేము అప్పుడు యాక్చువల్గా సేల్ డీడ్ చేస్తాము, ఈ భూమి మీకు ఇచ్చినట్టుగా ఈ రేటుకి. అప్పటి వరకు కూడా ఓన్లీ సేల్ అగ్రిమెంట్ మాత్రమే ఉంటుంది. సో ఒకవేళ కంపెనీ కనుక ఫెయిల్ అయితే ఈ షరతుల్ని ఫుల్ఫిల్ చేయటంలో అలాట్మెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అండ్ ద ల్యాండ్ విల్ బి రెజ్యూమ్డ్ బై ఏపీఐఏసి. ఇంత ఎక్స్ప్లిసిట్గా సేల్ అగ్రిమెంట్లో ఈ విషయం ఉన్నప్పుడు అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదేమో అనేది నా అభిప్రాయం గోపి. ఓకే, ఫైన్. ఇక్కడ ఇంకొక ఇదేంటంటే, ఒక పాలసీ ఉంటుంది కదా, ప్రతి శాఖకి సంబంధించి ఒక పాలసీ పెట్టుకుంటారు కదా. సో ఆ పాలసీ పరిధులకి, ఆ పాలసీలో నిబంధనలకి లోబడే ఉర్సాకి ఇచ్చారా ఏపీ గవర్నమెంట్ అనేది కూడా ఒక ప్రశ్న. ద వైర్ స్టోరీలోనే ఈ మాట రాశారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టింది, ఆ పాలసీకి అనుగుణంగానే ఇచ్చారు అని. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి. అదేంటంటే టీసీఎస్కి ఇచ్చినప్పుడే దీనికి కూడా ఇచ్చారు. అంటే అనౌన్స్మెంట్ అప్పుడే వచ్చింది, గుర్తుంది కదా, క్యాబినెట్ మీటింగ్లో అప్రూవ్ చేశారని వచ్చింది వార్త. వచ్చినప్పుడు టీసీఎస్కి 99 పైసలకి ఇస్తున్నారు ల్యాండ్. అదేవిధంగా అర్సా క్లస్టర్స్ అనే కంపెనీ కూడా దాదాపు 60 ఎకరాలు ఇస్తున్నారు అని చెప్పి వచ్చింది ఒకటే రోజున. ఆ తర్వాత దాని మీద టీసీఎస్ మీద విమర్శలు వచ్చినప్పుడు నేషనల్ మీడియాలో మాట్లాడుతూ, సిఎన్బిసిలో మాట్లాడుతూ నారా లోకేష్ ఏమన్నాడంటే, మేము మొత్తం అంతకుముందు లీజ్కి ఇచ్చారన్నారు. లీజుకి కాదు, యాక్చువల్గా మేము సేల్ చేసేసాము టీసీఎస్కి 99 పైసలకి. ఆల్ 21.5 ఎకర్స్ ఏమో కదా, దాదాపు 22 ఎకరాలు ఇచ్చాము. ఎందుకు ఇచ్చామంటే మా పాలసీ ఏంటంటే ఎకరానికి 500 జాబ్స్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే ఎవరికైనా ఇస్తామన్నాడు.
పాలసీ ప్రకారం. అట్లానే డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పాలసీ ఉంది. ఇక్కడ ఈ కంపెనీ ఎకరాకి 500 మందికి ఉద్యోగాలు కల్పించదు అర్సా క్లస్టర్స్. అందుకనే దానికి 99 పైసలకు ఇవ్వలేదు. మిగతా వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు. నాట్ ఓన్లీ ఫర్ టీసీఎస్. అంటే అట్లీస్ట్ నేను విన్నది నారా లోకేష్ టీవీ ఛానల్లో క్లియర్గా ఇచ్చిన స్టేట్మెంటు, ఎవరైతే ఎకరాకి 500 జాబ్స్ ప్రొవైడ్ చేస్తారో, ఇన్ని ఎకరాలు తీసుకుంటే ఇంటూ 500 కనుక ప్రొవైడ్ చేయగలిగితే ఖచ్చితంగా మేము వాళ్ళకి 99 పైసలకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని చెప్పాడు. అర్సా క్లస్టర్స్కి 99 పైసలకి ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఎకరాకి 500 జాబ్స్ని ప్రొవైడ్ చేయడం అలా. అదేవిధంగా ఈ ఐటీకి సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి పాలసీలు రిలీజ్ చేశారు ఈ మధ్య. ఆ పాలసీలకు అనుగుణంగానే ఈ కేటాయింపు జరిగింది. ఇందులో ఉన్న ఏకైక అనుమానాస్పద అంశం లేక వివాదాస్పద అంశం ఏంటంటే, ఈ కంపెనీ కొత్తది కాబట్టి దీనికి ఆ కెపాసిటీ ఉన్నదా, ఆ కాంపిటెన్స్ ఉన్నదా, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ని పెట్టగలరా? ఎందుకంటే అది చాలా లేటెస్ట్ టెక్నాలజీ కదా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్న మార్పులన్నీ కూడా. అది పెట్టగలదా లేదా, అంత కెపాసిటీ ఉందా? 2, దీని వెనకున్న ప్రమోటర్లు అందరూ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి చాలా సన్నిహితులు. ఆ కారణం చేత వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి కన్సెషన్స్ ఏమైనా ఇచ్చారా, అంటే వాళ్ళకంత కాంపిటెన్స్ లేకపోయినా, కెపాసిటీ లేకపోయినా కూడా ఇస్తున్నారా ఈ ల్యాండ్ అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ వ్యాలిడ్ క్వశ్చన్సే. కానీ ఈ రెండింటి మీద మాత్రమే ఆధారపడి ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని డిస్మిస్ చేయాల్సిన అవసరం లేదు అనేది నా పాయింట్. రెండవది, అల్టిమేట్లీ స్టేట్కి కంపెనీలు కావాలి, ఉద్యోగాలు కావాలి, టెక్నాలజీ కావాలి. ఎట్ ద సేమ్ టైం స్టేట్ ప్రాపర్టీ, స్టేట్ అసెట్ ఏదైతే ఉందో ల్యాండ్, అది ఊరికినే ఇష్టారాజ్యంగా ఇవ్వడానికి వీల్లేదు గతంలో ఇచ్చినట్టుగా. ఇక్కడ ఇది ప్రొటెక్ట్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ పాయింట్. 2 సంవత్సరాల్లో వీళ్ళు పూర్తి చేయాలి. పూర్తి చేయకపోతే ఏపీఐసి మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవచ్చు అనేది ఉన్నది. కాబట్టి లీగల్గా అయితే ప్రొటెక్షన్ ఉన్నది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇట్లా కాదని చెప్పి వేరే డ్రామా ఏమన్నా వేస్తే అప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అనుమానించాలి. ఇలాంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైతే ఉర్సాకి ఇచ్చినటువంటి ల్యాండ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకోవచ్చు కదా ప్రభుత్వం. రద్దు చేయాలి అనే డిమాండ్ కూడా వినపడతా ఉంది. సో ఇప్పుడు మీరు ఇంత క్లియర్గా ఎంఓయూ చదివి వినిపించిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఆ అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలా లేదా 2 ఏళ్ల వరకు వేచి చూడాలా? కాదు గోపి, ఫస్ట్ పాయింట్, అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో అగ్రిమెంట్. ఎంఓయూ, దెర్ ఇస్ ఓన్లీ ఎంఓయూ, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే, ఇదిగో మేము ఈ కంపెనీ పెట్టడానికి ముందుకు వస్తున్నాము, మేము ఈ రకంగా ఈ కంపెనీ పెడతాము, మాకున్న సామర్థ్యం ఇది, మా కంపెనీలో ఫలానా ప్రమోటర్లు ఉన్నారు, మేము 5,000 కోట్ల రూపాయల చిల్లర పెట్టుబడులు పెడతాము, ఈ 5,000 కోట్ల రూపాయలని ఇక్కడ నుంచి తీసుకొస్తాము, వీళ్ళు పెట్టుబడులు పెడతారు అని ఒక డిపిఆర్ ఇవన్నీ ఇస్తే వాళ్ళు వాటిని వెట్ చేసి డ్యూ డెలిజెన్స్ అంటారు, అవన్నీ చేస్తారు. SIPB అని ఉంది, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అని ఇంకోటి ఉంది, వాళ్ళు ఇవన్నీ చేసి ఐటీ మినిస్టర్ ముందు పెట్టి ఆ తర్వాత మంత్రివర్గంలో చర్చించి ఆ తర్వాత ఒక ఎంఓఏ చేసుకున్నారు. ఎంఓఏ చేసుకున్న తర్వాత ఇప్పుడు జీవో ఇవ్వాలి. రద్దు చేయడానికి ఇప్పుడు ఏమీ లేదు. ఫస్ట్ పాయింట్. ఓకే, ఇంతవరకు వాళ్ళకి ల్యాండ్ ఇవ్వలేదు. ల్యాండ్ 50 లక్షల రూపాయలకి ఇస్తున్నామని చెప్పి అగ్రిమెంట్ చేసుకోలేదు, ఇంకా అవగాహన మాత్రమే అన్నారు, జీవో ఇస్తాము అంటున్నారు. కాబట్టి ఏం రద్దు చేసుకోవాలి అనేది ఒక పాయింట్. రెండవది, అందరూ విమర్శిస్తున్నారు అందుకని రద్దు చేసుకోవాలి అంటే, అందులో ఏదన్నా జెన్యూన్గా ఒక పెద్ద ఇష్యూ ఉంటే రద్దు చేసుకోవాలి ఏదైనా కూడా. కానీ జనం అమరావతిని రద్దు చేయండి అంటారు ఎవరో కొంతమంది విమర్శిస్తారు. రద్దు చేస్తారా మరి? తీసేసుకోవద్దు 99 పైసలకి ఎందుకు ఇవ్వాలి అని అంటారు, రద్దు చేస్తారా? కాబట్టి జస్ట్ ఓన్లీ పాయింట్, వ్యాలిడ్ పాయింట్ ఏమిటంటే, ఇదిగో మీరు ఏ కార్యక్రమం చేస్తున్నారో వీళ్ళతోటి అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా చేయండి, పారదర్శకంగా చేయండి, అన్ని విషయాలు చెప్పండి పబ్లిక్కి. అది ఇంపార్టెంట్ పాయింట్. అంతేగాని ఎవరో విమర్శించారు కాబట్టి రద్దు చేసుకోండి అంటే అన్నీ రద్దు చేయాలి. అయితే కంపెనీ జెన్యూనా కాదా, కంపెనీ పెట్టుబడి పెట్టగలదా లేదా అనే దాని మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిని ఎఫెక్టివ్గా అడ్రస్ చేయాల్సిన బాధ్యత అయితే గవర్నమెంట్ మీద ఉన్నది. అంతవరకు ఒప్పుకుంటాను నేను. రైట్.